అనే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. అప్పట్లో 6 పేజీల మార్గదర్శకాలు గతంలో. ఈ మార్గదర్శకాలు కూడా చదువుతా. జియో నంబర్ 76, 77 ఏం చెప్తుందో కూడా చెప్తా. మీకు ఇంత క్లియర్గా 1 లైన్లో చెప్తా నేను. మీకు అర్థమైపోతుంది 76 ఏంది 77 ఏంది అనేది. ఎవరి రిజిస్ట్రేషన్ అయితే ఎవరి కావో కూడా అర్థమైపోతుంది 76, 77 ఎక్స్ప్లెయిన్ చేస్తే. అయితే అప్పట్లో 6 పేజీల మార్గదర్శకాలు. 2016లో సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన ఎలా చేయాలన్న అంశాలపై 6 పేజీల గైడ్లైన్స్ ఇచ్చారు. ఎప్పుడు 2016లా. ప్రతి సందేహాన్ని నివృత్తి చేసేలా ఉండేది. ఏపీలో వైఎస్ జగన్ కానీ చంద్రబాబు హయాంలో జారీ చేసిన గైడ్లైన్స్ కూడా మినిమం ఒక 4 పేజీలు ఉండేదట. ఇక మినిమం 4 పేజీల వివరణ ఉంది. తెలంగాణలో మాత్రం పేజీన్నరలోనే ముగించేస్తున్నారు. దీంతో తహసీల్దారులు ఆర్డీఓలకు అనేక సందేహాలు ఉన్నాయి. గైడ్లైన్స్ లో లేవన్న కారణంతో రిజెక్ట్ చేయడానికి మొగ్గు చూపే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు రాశారు. ముందుగా గైడ్లైన్స్ చూద్దాం. మనందరూ తెలిసిన ఈ గైడ్లైన్స్ చూసి 76, 77 ఏం చెప్తున్నా కూడా ఇక్కడ ఉన్నది. ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కొత్త మార్గదర్శకాలు ఏమున్నాయి చూడరి. 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి. నెంబర్ 1. ఇది మనం చాలా సార్లు చెప్పినాం, మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎందుకంటే అందరు తెలియాలి. ఈ కీలకమైన లైన్ ఇది. 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 దాకా అప్పుడు వచ్చిన అప్లికేషన్లు మాత్రమే. చాలా మంది కొత్త దరఖాస్తులు ఎట్లా, కొత్త సాదా బైనామాలు ఎట్లా అని అడుగుతారు. కొత్త వాటి గురించి ఇక్కడ చర్చ జరగలేదు. ఇక్కడ కొత్త వాటి గురించి ఎక్కడ గైడ్లైన్స్ కూడా లేదు, మార్గదర్శకాలు కూడా లేవు. మరి ఏమైనా ఛాన్స్ ఉంటే తర్వాత ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ ఇప్పుడైతే పాత వాటికే. అర్హతలు, హక్కులు, పొసెషన్ డాక్యుమెంట్లను ఆర్డీఓ పరిశీలించాలి. ఇవన్నీ పరిశీలించాలి ఆర్డీఓ. 1. సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వారి నుంచి అఫిడవిట్ తీసుకోవాలి. దాంతో పాటు డాక్యుమెంట్లు జత చేయాలి. అర్థమైందా? కొనుగోలు చేసిన వారి నుంచి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నాడో ఇది నాది అని చెప్పేసి వాళ్ళు మాత్రమే అఫిడవిట్ ఇవ్వాలి. 2. జీవో నంబర్ 77లో పేర్కొన్నట్లుగా అప్పటి గ్రామీణ ప్రాంతాలు అయితేనే పరిష్కరించాలి. అర్థమైందా? ఇక్కడ అసలు ఈ 2 76, 77 అన్నట్టు చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది 76, ఇది 77. మీకు ఈ లైన్ మొత్తం చెప్తా. జీవో నంబర్ 77లో పేర్కొన్నట్లుగా అప్పటి గ్రామీణ ప్రాంతాలు అయితే పరిష్కరించాలి. అంటే